హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మిస్టర్ ట్రెండింగ్. నా పేరు నట్రాజ్. ఈ రోజు మనం చెప్పబోయేది ఒక బలశాలి గురించి. ఒక బలమైన వ్యక్తి గురించి. ఆయన గురించి చెప్పాలంటే ఇదివరకు ఎటువంటి మీడియా ఛానెల్స్ గాని, ఎటువంటి టెలివిజన్ గాని, ఎటువంటి రేడియో లేని కాలంలోనే ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆయన గురించి చెప్పుకోవాలంటే ముందు మనం 'పెద్ది' మూవీ గురించి ఒక చిన్న క్లిప్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు 'పెద్ది' మూవీని ఈ టాపిక్‌లోకి తీసుకొచ్చారంటే 'పెద్ది' మూవీలో మనకి ఒక చిన్న క్లిప్ చూపిస్తారు. అదేంటంటే, మన 'రామ్ చరణ్ తేజ్' గారు క్రికెట్‌ని వదిలేసి కుస్తీ వైపు వెళ్తారు కదా! ఆయన కుస్తీ వైపు ఎళ్ళినప్పుడు ఆయన ఒక రూమ్‌లో కొన్ని ఫోటోస్ చూస్తారు. ఆ కొన్ని ఫోటోస్‌లో మనకొక ఫోటోనైతే హైలైట్ చేస్తారు మూవీలో. ఆ ఫోటో ఎవరంటే కోడి రామ్మూర్తి నాయుడు గారు. యెస్. ఆయన గురించయితే మనమైతే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎలాంటి మనిషంటే, ఆయన ఒక బలశాలి మనిషి. ఆయన ఎటువంటివి ఒక కొన్ని కొన్ని గుండెల మీద బండరాళ్ళు ఏపిచ్చుకొని కొట్టించుకునేవారు. ఇంకొన్ని మూవ్‌మెంట్స్ ఉన్నాయి. అవేంటంటే ఎలిఫెంట్ ఉంటది కదా! ఏనుగు. ఒక ఏనుగు సుమారు 5 టన్నుల బరువుండే ఏనుగుని ప్రదర్శన దగ్గర ఆయన జనాలందరి ముందు లైవ్‌గా గుండెల మీద ఎక్కిచ్చి తొక్కించుకునేవారు. అంత బలశాలాయన. ఇంకా చెప్పాలంటే అందరికి రామ్మూర్తి నాయుడు గారి గురించి ఒకటే గుర్తుంటది. ఆయన పేరనగానే గుర్తొచ్చేది రైలు ఇంజిన్. అంటే బొగ్గు. బొగ్గు మోసేవి ఉంటాయి గదా! గూడ్స్ లాంటియి. అవి ఆపేసేవారనమాట. వాటి గురించి ఆయన పేరు చెప్పగానే ఇయన్నీ అయితే మనకైతే గుర్తొస్తాయి. ముందుగా మనం ఈయన గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఆయన ఏనుగుల ఫీట్ గురించి తెలుసుకుందాం. ఏనుగుల ఫీట్ ఏంటంటే మన కోడి రామ్మూర్తి నాయుడు గారు స్ట్రెంత్ షోస్‌లో ఎక్కువగా పాల్గొనేవారు. కొన్ని ప్రదర్శనల్లో ఆయన చెస్ట్ మీద బో అదేంటి బోట్స్ ఉంటాయి కదా! బర్డ్స్ పెట్టి వాటిపై ఏనుగులు నిలబెట్టి అరేంజ్ చేసేవారు. అలా చాలా అంటే చాలా రికార్డులైతే బద్దలుగొట్టారు. ఇలాంటి ప్రదర్శనాల్లోనే ఏనుగుల ఫీట్ ఒకటి చేపిచ్చేవారు. ఏనుగుల ఫీట్‌ని ఆయన గుండెల మీద ఎక్కించుకొని తొక్కించుకునేవారు. ఇటువంటి ఫీట్స్ అయితే చాలా చేశారు. దానివల్లే ఆయన చాలా అంటే చాలా పేరైతే వచ్చింది. ఇలాంటి ప్రదర్శనలు చూడ్డానికి వేల మంది జనాలైతే వచ్చేవారు. ఆ సమయంలో ఇలాంటి ఫీస్ట్ చాలా రేర్ అన్నమాట. అందుకే ప్రతి షో ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండగలాగా ఉండేది. ప్రజలు కిలోమీటర్స్ దూరం నుంచి ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి ఆయన కోసం ఆయన ప్రదర్శనలు చూసేవారన్నమాట. తర్వాత ఆయన పేరు చెప్పంగానే మనకు గుర్తొచ్చేది రైల్ ఇంజిన్ కథ. ఈ రైల్ ఇంజిన్ కథ ఏంటంటే మన నాయుడు గారు చిన్నప్పుడు అందరికీ ఒకటి గుర్తొచ్చేది. ఆహ్, ఎన్నో ప్రసిద్ధిగా చెందుతాయి కదా కథలు. ఆ కథల్లోనే మన రైల్ ఇంజిన్ కథ ఒకటి. ఈ స్టోరీ పూర్తిగా హిస్టారికల్ ఎవిడెన్స్ అయితే మనకి ప్రూవ్ అయితే కాకపోయినా, ప్రజలందరూ నమ్మేదేంటంటే, ఆయన రైల్ ఇంజిన్‌ని లాగేసేవారు. ఎళ్తున్న రైల్ ఇంజిన్‌ని ఆపేసేవారు అనే కథ మాత్రం వాళ్ళు చాలా అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఆయన స్ట్రెంత్ గాని చూసి ప్రజలందరూ ఇంపాసిబుల్ అనుకున్న పనిని ఆయన చేసి చూపించేవారు. ఇది ఆయన పాపులారిటీని మరింతగా పెంచేసింది. ఆయన చిన్నతనం గురించి మాట్లాడుకుంటే 1882 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని శ్రీకాకుళంలో అయితే జన్మించారాయన. ఎక్కడో మారుమూల పల్లెటూరులో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెటూరులో అయితే జన్మించారు. పూడి రామ్మూర్తి నాయుడు గారు. ఆయన చిన్నప్పుడు చాలా బలహీనంగా ఉండేవారు. చాలా మంది పిల్లలు ఆయన్ని చూసి నవ్వేవారు. ఆరోగ్యం పరంగా కూడా అంతగా బాగుండేది కాదు ఆయనకి. ఆ సమయంలోనే డాక్టర్లు గాని, మెడిసిన్స్ గాని ఇప్పటిలాగా అంత అడ్వాన్స్‌గా అయితే ఉండేవి కాదు. కాబట్టి ఆయన తన శరీరాన్ని అంటే ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటాం అనేది ఒకటే ఆయన నమ్మేవారు. ఆయన శరీరాన్ని బాగా విపరీతంగా కష్టపెట్టేవారు. అంత బలహీనంగా ఉన్న మనిషిని గూడా ఆయన శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టి ఒక బలశాలిగా అయితే వచ్చారాయన. బలశాలిగా వచ్చిన తర్వాత ఆయనకి ఎటువంటి రోగాలు గాని, ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఆయన చాలా అంటే చాలా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసేవారు. అసలు ఏ రకంగా అంటే ఆల్రెడీ మనం డైట్‌లో చెప్పుకున్నాం కదా! ఎక్కువగా ప్రోటీన్ తీసుకోండి, ఎక్కువగా ఫ్యాట్ తీసుకోండి, హెల్తీ ఫ్యాట్స్ తీసుకోండి అని చెప్పి. ఇదే డైట్ మనం డైట్ ఏం కొత్తగా రూపొందిందేం కాదు. పూర్వకాలంలో పెద్ద పెద్ద రెజిమెంట్స్ అందరూ ఫాలో అయిన డైటే. హెవీ ఫ్యాట్ తీసుకునేవారు. హెవీ మంచి ప్రోటీన్ తీసుకునేవారు. అండ్ వెజిటబుల్స్ కొంతమంది వెజిటబుల్స్ తీసుకునేవారు. ఈ రకంగా తిన్నారు కాబట్టి అంత బలంగా అయితే ఉన్నారు. నేను మీకు చెప్పే ఫుడ్ కూడా అంతే బలమైన ఫుడ్ అన్నమాట. మీరు కూడా ఎంతో మందికి ఇన్‌స్పిరేషనల్ కావాలని మనకి ఈయన కథను వింటే మనకి ఎంతో ఇన్‌స్పిరేషన్ అవుతది. ఎందుకంటే ఆయన పుట్టుకే ఒక బలహీనమైన పుట్టుక. బలహీనంగా పుట్టారాయన. ఆయన ఆయన బలహీనంగా పుట్టి మనం మన గురించి ఆయన ఏం చెప్తున్నారంటే ఒకటే. బలంగా, బలహీనంగా ఉండడం తప్పు కాదు. బలంగా లేకపోవడం తప్పు. బలంగా మన శరీరాన్ని కష్టపెట్టి ఎక్సర్‌సైజ్ చేసి మంచి ఫుడ్ తీసుకొని బలంగా తయారవ్వకపోవడం తప్పని చెప్పారు. ఇలాంటి మోటివేషన్ స్పీచెస్ ఆయన చాలా అంటే చాలా ఇచ్చేవారు.
ముఖ్యంగా ఆయన గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన మెంటల్ స్ట్రెంత్ గురించి. ఆయన ఎంత మెంటల్ స్ట్రెంత్ అంటే, ఏదైనా గాని సాధ్యం కాని పనిని మనం చేసేసుకోవాలి. ఇది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఈ నిర్ణయం మాత్రం ఆయనకి. మన ప్రదర్శనశాలలో గూడా కొద్ది రోజుల్లోనే ఆయన స్ట్రెంత్ గురించి చుట్టుపక్కల వాళ్ళు మౌత్ పబ్లిసిటీ అంటారు గదా! ఆ రకంగా అయితే ఆయన పేరు చాలా దేశ విదేశాలు పాకేసింది. జనాలు ఆయన బలం చూడటానికి వచ్చేవారు. ఆయన పబ్లిక్‌లో చేయడం మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. పబ్లిక్‌లో చెప్పాను ఏనుగులను ఎక్కించేసుకోవడం గాని, లేకపోతే పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్‌ని వంచేయడం గాని, పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదా! అయి అమాంతం ఎత్తేయడం గాని, చెస్ట్ మీద పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి పగలగొట్టించుకోవడం. ఇలాంటి ప్రదర్శనలు చూసి జనాలైతే అందరూ షాక్ అయిపోయారు. ఆయనకి ఇంకొక పేరుంది. ఇండియన్ హెర్క్యులస్. యెస్. ఆయన్ని ఇండియన్ హెర్క్యులస్ అని పిలిచేవారు. హెర్క్యులస్ అంటే మన గ్రీక్ లాంగ్వేజ్ ఉంటది కదా! గ్రీక్ లాంగ్వేజ్‌లో ఒక బలశాలి అనే పదం అన్నమాట ఆయనకి. ఆ బిరుదొచ్చింది ఆయనకి. హెర్క్యులస్, ఇండియన్ హెర్క్యులస్ అనేది బిరుదొచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? విదేశాల నుంచి వచ్చింది హెర్క్యులస్ అనే పదం. ఆహ్, సారీ. గ్రీకుల దేశంలో ఆ పదం అనేది ఒక బలశాలి, ఒక బలమైన మనిషి అని నమ్మేవారన్నమాట. ఇటువంటి ఆయన స్ట్రెంత్ ఫీస్ చూసి ప్రజలందరూ అసలు ఇలాగా ఇండియన్ హెర్క్యులస్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన లాంటి బలంగా ఉన్న కోడి రామ్మూర్తి గారికి ఒక రకమైన మనోధైర్యం ఉండేది. చిన్నప్పుడు బలహీనంగా ఉన్నా గాని నేనేమైనా సాధించగలనా అంటే ఆయన ఒకటే నమ్మేవారు. మనోధైర్యాన్ని మాత్రం కోల్పోయేవారు కాదు. ఆ రకంగా ఆయన స్ట్రెంత్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఆ మనోధైర్యమే మహాబలం అన్నట్టు. ఈ బిరుదును ఆయనకి పర్మనెంట్‌గా పేరే మారిపోయింది ఆయనకి అసల. పేరే మార్చేసారు. ఆయన కోడి రామ్మూర్తి నాయుడు గారంటే ఇండియన్ హెర్క్యులస్ అని పేరు వచ్చేసింది ఆయనకి. అంత బలశాలి ప్రదర్శన చేశారు. మీకొక విషయం చెప్తాను. మన కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి జీవితానికి ఒక పవర్‌ఫుల్ లెసన్ అయితే ఉంది. ఆయన బలహీనంగా పుట్టారు. కానీ బలశాలిగా పెరిగారు. ఆయన ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నార్మల్ పర్సన్ అన్నమాట. కానీ ఆయన ఒక ఎక్స్ట్రార్డినరీ హిస్టరీ అనేది క్రియేట్ చేశారు. అండ్ ఆయన దగ్గర ఏం మ్యాజిక్స్ లేవు. ఏం సూపర్ పవర్స్ ఏం లేవు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే, బలంగా తయారవ్వండి. శరీరాన్ని కష్టపెట్టండి. మంచి ఫుడ్ తీసుకోండి. శరీరాన్ని కష్టపెడితే ఆటోమేటిక్‌గా మనం మెంటల్ స్ట్రెస్ అనేది కూడా పెరుగుతది. మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిపోతది. ఈ రకంగా మనం స్ట్రెస్‌ని గాని అన్నీ అవాయిడ్ చేద్దాం. అన్నీ మనం బలంగా అయితే మనం నాటుకుందాం. మన ఇండియన్స్‌ని ఎవరు తక్కువ చేసి చూడకూడదు అనే దేశభక్తి కలవారు మన కోడి రామ్మూర్తి నాయుడు గారు. ఆయన ఎంత దేశభక్తుడంటే ప్రజలు మన ఇండియన్స్‌ని చాలా చులకనగా చూసేవారు. ఎవరు? మన బ్రిటిషర్స్, ఇంగ్లాండ్ వాళ్ళు. చులకనగా చూసే వాళ్ళకి ఆయన ముందే ఛాలెంజెస్ ఇచ్చేవారు. నేను రైలుని ఆపేస్తాను. మీరు మా వాళ్ళని హింస పెట్టొద్దు. దాన్ని నేను ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధమే అని కొంచెం బెట్స్ అంటారు కదా! ఈ రోజుల్లో మన బెట్టింగ్ అంటారు కదా! ఆ రోజుల్లో ఛాలెంజ్ లాగా తీసుకునేవారన్నమాట అయన్నీ. ఆ ఛాలెంజ్‌నే ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఎన్నో ప్రదర్శనలు చేపించిందన్నమాట. అంత గొప్ప దేశభక్తుడు మన రామ్మూర్తి నాయుడు గారు. తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే, మన జీవితంలో గూడా ఎన్నో ఛాలెంజెస్ ఉన్నా మా రామ్మూర్తి నాయుడు గారి కథను మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎప్పటికైనా గాని. మనం అనుకున్న దాంట్లో ఎక్కువగా సాధించగలమనే మెంటల్ స్ట్రెస్ అయితే వస్తుందన్నమాట. బలమైన స్ట్రెస్ అన్నమాట. ఈ మీద నీ మీద నమ్మకం పెట్టుకోండి. కష్టపడండి. సక్సెస్ అయితే అవ్వండి. ఈ రకంగా ఆయన కొంచెం మోటివేషన్ స్పీచెస్ అయితే ఇచ్చేవారు. ఎప్పటికైనా గాని కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదు. నేను బలహీనంగా ఉన్నాను. కానీ ఈ రోజుల్లో ఎంతో దేశ విదేశాల నుంచి నా పేరు మారుమోగుతుందంటే ఒకటే కారణం. ప్రజలందరి ముందు నేను ఎంత బలవంతున్నో, మన ఇండియన్స్ ఎంత బలంగా ఉన్నారో ఆయన నిరూపించి చూపిచ్చారు. అందుకే ఆయనకి ఇండియన్ హెర్క్యులస్ అని పేరొచ్చింది. ఇప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు. ఎవరు చేస్తారు? ఒక ఏనుగు ఒక కాలు పెడితేనే రక్తం కక్కుకొని చచ్చిపోతారు. గుండె పీస్ అయిపోతది. అదంతా బూటక్ అంటారు. కానీ రియల్ లైఫ్‌లో మీరు మీ తాత ముత్తాతలు గాని ఎవరైనా ఉంటే, మీ తాతలు గాని, మా అమ్మమ్మ గాని ఉంటే వాళ్ళని అడగండి. కోడి రామ్మూర్తి నాయుడు గారు ఎలాంటి మనిషి? నిజంగానే ఏనుగులను ఎక్కించుకున్నారా లేదా? అని అడిగితే వాళ్ళు గ్యారంటీగా ఎక్కించుకున్నారని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్నలు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు ఆయన గురించి. ఆయన గురించి మనకి ఇప్పటికి తెలిసిందంటే మన తాత ముత్తాతలు ఆయన పేరుని ఎక్కడ పోకుండా కాపాడారు. మన రేపు కూడా మన రాబోయే తరాలు కూడా ఈయన గొప్పతనాలు గాని, కుస్తీ అనేది మన ఇండియన్‌లో రెజ్లింగ్ అనేది మన ఇండియన్స్ ఒక హక్కు అనేది చెప్పాలంటే. ఇలాంటి దానికి కుస్తీ అంటే మనకు గుర్తొచ్చేది రామ్మూర్తి నాయుడు గారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకున్నదైతే
ఈ స్టోరీ అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ డైట్ విషయానికి వస్తే డైట్ లో కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ అయితే నేను మీకు డైట్ విషయాలు అయితే మీకు అందజేస్తాను అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఒక లైక్ చేస్తే నాకు ఒక శ్రీరామ్ రక్షణ అనమాట. ఇంకా మీరు కామెంట్ చేస్తే ఇంకా నాకైతే చాలా అయితే నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఇంకా బూస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా అని కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే.